ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. లీలా కైవల్య వాహినిలో ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్. నెంబర్ 1, కోటి గ్రంథముల పఠనము కంటే ఎక్కువ విలువైనది యథార్థ జ్ఞానము. ఈ లౌకిక ప్రపంచములో మనం ఎన్నయో భోగభాగ్యములు అనుభవించుచున్నాము. ఈ విధముగా అనుభవించిన వారెందరో పోయిరి. మనము అంతే. ఉన్నంతలో మానసిక శాంతిని, ఆదర్శ జీవితాన్ని అనుభవించాలన్నది ప్రతి వ్యక్తి అభిలషించవలసిన విషయము. నెక్స్ట్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 5లో ఓం శ్రీ సాయిరాం ఇంపార్టెంట్ చూద్దాం. లోకములో ప్రతి జీవి తన ఇష్టాన్ని పొందడానికి, అనిష్టాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాన్ని తెలిపేదే ఈ వేదం. ఉపాయాన్ని తెలిపేది ఈ వేదమే. యథార్థంగా చెప్పవలనన్న జీవితమే వేదమయం కనుక వేదమును ఆశ్రయించక తప్పదు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 11లో ఇంపార్టెంట్ ఏంటి చూద్దాం. దేవతలు అనేక మంది కలరు. అయితే ఋగ్వేదములో ముఖ్యమైన దేవతలు 33 మంది. 33 మంది అండి. అలాగే పేజ్ నెంబర్ 25లో ఇంపార్టెంట్ చూద్దాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. దేవీ భాగవతమునందు పరాదేవతయే గాయత్రి అనియు స్వాహ అనియు చెప్పబడినది. అలాగే పేజ్ నెంబర్ 27లో చూద్దాం. మిత ఆహారం అమృతం, అమిత ఆహారం విషం అంటున్నారండి. దీన్నే సర్వ ప్రాణులకు జీవనహేతువు అన్నము. అది శాస్త్రము ఉపదేశించినట్ల సాత్విక, రాజసిక, తామసికాధ్య ఘోర భేదముల గురించి పరిమితముగా సేవించినతో అది జీవనహేతువు సుఖప్రదమగు భేషజమగును. అట్లుగాక అధికముగా సేవించినప్పుడు వ్యాధి హేతువై అది దుఃఖప్రదమగును, ఘోర రూపమగును. మిత ఆహారమును భుజించుట మంచిది. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్ హార్ట్ నవర్ సమస్తలోకాశుకునో భవంతు. థ్యాంక్ యూ.